No. No. Say bye, Hanvi. Bye. ఏంటి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు నేను భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. మా అమ్మ మా వాళ్ళంతా గుడికి వెళ్ళమంటుంటే ఇప్పుడు నేను మహేష్ హన్వి కలిసి వెళ్తున్నా. ఓకే గాయ్స్, బాయ్. గుడికి వెళ్ళాక కలుద్దాం. బాయ్. మా తమ్ముడు బైక్ మీద వెళ్తున్నాం. ఆ బైక్ మీద హన్వితో నేను వెళ్ళడం కొంచెం సాహసమనే చెప్పాలి. దాంట్లోకి మళ్ళీ కెమెరా ఆన్ చేయడం. కానీ కెమెరా ఆన్ చేస్తే హన్వి లుక్ చూడండి గైస్, ఎంత క్యూట్ గా చూస్తుందో. పాపం హన్వి మా ఇద్దరి మధ్యలో శాండ్విచ్ నలిగిపోతుంది. అయినా బయట ఏంటి, ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని బాగా చూస్తుంది హన్వి. ఇంకా అలా మా వాళ్ళంతా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ లోపల కెమెరా అలౌ చేయరు కదా, ఇంకా లోపల ఏం తీయలేదు. ఈ టెంపుల్లో ప్రసాదం ఉంటుంది గైస్, పులిహోర. అసలు ఎంత బాగుంటుందో. నేను వెళ్ళిన టెంపుల్స్లో అయితే ఇదే బెస్ట్ అనుకోండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. లోపల దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా ఈవినింగ్. అప్పుడే హారతిస్తున్నారు. అసలు చూడడానికి మనసుకి ఎంత హాయిగా అనిపించిందో. హన్వి చూడండి గైస్, లోపల ఆంటీ కనిపించట్లేదని చెప్పి వంగి వంగి మరీ చూస్తుంది దొంగి. వచ్చేటప్పుడు లడ్డు తీసుకుంటున్నాం. ఇంకా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. గైస్ ఇక్కడ హన్వి చూపు చూడండి ఎలా చూస్తుందో. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. దర్శనం చాలా 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 బాగా జరిగింది. మన 12 అయింది వేసా అప్పుడు రోజు ఆడుకుంటుంది, ఏడుతుంది నాన్న ఆట. గైస్ హన్వి అల్లరి చేయమంటే చాలు ముందుంటది, కానీ ఏమైనా తినమంటే అస్సలు తిందు. అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని. ట్రైన్లో తినలేక ఎందుకని ఇప్పుడు తినేస్తున్నాం. హన్వి ఆనందం చూడండి గైస్. టీవీలో మన వ్లాగ్స్ పెట్టానని ఇలా హన్వి ఉన్న నా వాయిస్ వినిపించిన దాని ఆనందం అస్సలు ఆగదు అసలు. సైకిల్ వచ్చేసింది. ఇంతకీ సైకిల్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ సైకిల్ అన్బాక్సింగ్ మీద కూడా పెడతా, ఒకసారి చూడండి. ఆర్డర్ పెడితే బర్త్డే ముందు రోజు వచ్చిందనమాట. ఇంకా నైట్ అయినా సరే ఓపెన్ చేసేసాం ఎలా ఉంటుందా అని. మార్నింగ్ ఫిక్స్ చేద్దురా అంటే ఆహా నో ఇప్పుడే చేస్తా అని చీకట్లోనే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ పెట్టకూడదని మ్యూట్ చేసా కానీ దాని సౌండ్స్ భలే ఉండే అసలు. ఈ సినారియో చూస్తుంటే ఎవరు ఊరు వెళ్తున్నారో ఎవరిని డ్రాప్ చేస్తున్నారో అస్సలు తెలియట్లేదు కదా. ఎవరిని డ్రాప్ చేసినా ఊరు వెళ్ళేది మాత్రం మేమే గైస్.
ఓకే గాయస్, స్టేషన్లో కలుద్దాం. బాయ్, సే బాయ్ హన్వి, బాయ్. సో గైస్, భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్స్ అన్ని హైదరాబాద్లో చేస్తా. హన్వి ఇటు చూడమ్మా, బాయ్ చెప్పు అమ్మకి, బాయ్ చెప్పు. హన్వి బాయ్ కన్నా, చింతల్లి బాయ్. చేస్తున్నావా? ఎస్, నాన్నమిడికి అవును. డైపర్ నేను ఎవరు తీమన్నాడు? ఎవరు తీమన్నాడే? ఏంటి ఇంకేమున్నాయి చెప్పు అందులో. హన్వి పాలు పీకుంది గైస్. ఇప్పుడు హన్వి వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ అనే టూర్ చేస్తుంది అనమాట. అందరూ వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ చేస్తారు కదా, మా హన్వి చూపిస్తుంది ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నాయో. ఒక డైపర్, కెమెరా ఛార్జర్, మైక్ ఛార్జర్, ఇంకేమున్నాయమ్మా? పాడేస్తారా? ఇంకేమున్నాయి చెప్పు. హన్వి డైపర్, హన్వి పాల్పీక, తేనెపీక, అంతే. వేసుకో హ్యాండ్ బ్యాగ్ వేసుకో. తేనెపీక వచ్చేసింది. ఇంకేమున్నాయి అందులో? హ్యాండ్ బ్యాగ్ అంత లేదు కానీ నీకెందుకే హ్యాండ్ బ్యాగ్? నీకెందుకు? టైం ఇప్పుడు 7:30 అయిపోయింది. కరెక్ట్గా ట్రైన్ 7:40కి వచ్చేస్తూనే ఉంది. ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. మేము వెళ్ళాలి. ఇప్పుడు మేము పరిగెట్టుకుంటే అలా అనుకుంటాం. మా తమ్ముడు వచ్చి అయితే ఇంకా డబ్ 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 అంటాడు. ఇంకా తమ్ముడు రాలేదు. మా అమ్మ ఇటు తిరిగేస్తుంది ఫస్ట్గా. కెమెరా ఆఫ్ చేయి అనుకో. కానీ నేను మా హన్వి మంచం మీదకి వచ్చి, సరే గైస్ బాయ్, కిందకి వెళ్ళిపోతున్నాం. బాయ్. స్టేషన్కి వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళాం, కానీ వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలా చీకట్లో వెయిట్ చేస్తున్నాం. హన్వి ఎక్స్ప్రెషన్ ఏంట్రా అలా చేస్తా? అక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయని మా తమ్ముడు ఆ దోమలు హన్వి దగ్గరకు కూడా రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఉఫ్ అని ఊదేవాడు. విసరడానికి ఏమీ లేవని నా ఫోన్ పౌచ్తోనే విసురుతున్నాడు. మహేష్ వస్తున్నాడు. ట్రైన్ కూడా వచ్చేస్తుంది. పట్టుకోరా నడుషా, ఎక్కిందో తీసుకుంటాను. ట్రైన్ హన్వి ట్రైన్ చూడు, ఏంటో చూడు. ఇవేంటో మళ్ళీ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గైస్, ఫైనల్గా హన్వి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కేసింది. యాక్చువల్గా సెకండ్ టైం నా స్టమక్లో ఉన్నప్పుడు ఒకసారి ఎక్కింది. మహేష్ చూడండి గైస్, ఇదేంటి ట్రైన్లో కెమెరా తీసింది, ఎవరైనా చూస్తున్నారా లేదా అని దొంగ చూపు చూస్తున్నాడు. ఎప్పుడు భీమవరం వెళ్ళినా తుని కార్ డ్రైవింగ్ చేస్తూ చాలా కష్టపడేవాడు మహేష్. ఈసారి హాయిగా ఉన్నాడు.
హన్వి చల్లగా ఉంది ఏసీ రావట్లేదు ఓయ్ ఏంటి గైస్ ఇక్కడ చూడండి ఒకసారి కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఒక అంకుల్ వస్తుంటే ఎలా చూసి అరుస్తుందో చాలాసేపు హన్వి అల్లరి తర్వాత పడుకుని పోయాం. అసలు ఏమైందంటే నేను మహేష్ పడుకుని పోయాం. ట్రైన్ ఏమో హైదరాబాద్ వచ్చి వెయిట్ చేస్తుంది. హైదరాబాద్లో ఎక్కువసేపు స్టాప్ చేస్తారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చినాం. బాగానే మహేష్కి కరెక్ట్ టైంలో అయినా మెలకు వచ్చింది. మీలో ఎవరికైనా స్టేషన్లో మెమరీస్ ఉంటే కమెంట్ చేయండి. పాపం హన్వికి ఇంకా నిద్రమత్తు పోనే లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.